ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతుల విడాకులపై రూమర్ల పరంపర ఆగటం లేదు. వీరి లాయర్లు, పిల్లలు మొత్తుకుంటున్నా సోషల్ మీడియాలో రెహమాన్, ఆయన బాసిస్ట్ ప్లేయర్ మోహిని దేవిలకు లింకులు పెడుతూ వార్తల్ని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన కొన్ని గంటలకే మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడమే. దీంతో రెహమాన్ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తపై మోహినిదే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్లని తీవ్రంగా ఖండించారు. నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఇంటర్వ్యూ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ అడుగుతున్నారో నాకు తెలుసని, వారి రిక్వెస్ట్ను గౌరవంగా తిరస్కరిస్తున్నానని అన్నారు. ఇలాంటి రూమర్లపై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి అంటూ మోహినిదే పరోక్షంగా స్పందించారు. మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతో మంది ప్రేమ అభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందటం చూస్తుంటే చాలా బాధగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి జీవితం వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని, దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి అని రాసుకొచ్చారు.